దాంట్లో కాకపోతే ఇప్పుడు దాంట్లో నోట్ చేసుకున్న వాళ్ళందరికీ 3000 ఇస్తారా? అదే కదా. అంటే ఆ నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారనేది కూడా అదే. తర్వాత ఏంటి, ఇప్పుడు 20 దీంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఓ సర్టన్ టైం పెడతారు నాకు తెలిసి. ఆ టైం లోపు రాకపోతే ఇస్తామంట. ఈ లోపు ఏ జాబ్ వచ్చినా చేయమంటారు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పీజీ చేసిన అతను ఉంటాడు, రిలయన్స్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ రమ్మంటారు, జాబ్ వచ్చినట్టే అంతే కదా. తీసుకోకపోతే నీ తప్పు. అది అంతేగాని వాళ్ళు ఇప్పించేస్తున్నట్టే కదా. నువ్వు నాకు నచ్చిన ఉద్యోగమే ఇవ్వాలని అంటే ఇప్పిస్తాను అనలా. 20 లక్షల ఉద్యోగం స్విగ్గీ, బాయ్, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్, దానికి డెలివరీ బాయ్ అని కూడా అంటారు కదా, ఏదో ఎగ్జిక్యూటివ్ అంటారు, ఆ పదాలు వాడతారు. రిసెప్షనిస్ట్ అనేవాళ్ళు, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అట్లాంటి పదం చెప్తారు. అది కాదు, నాకు అది చాలు, నాకు చాలా పెద్దది అంటే నీకు ఆ మాట చెప్పలేదు కదా. వీటితో పాటు వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 చేస్తా అన్నారు జగన్ గారు. వాళ్ళు అప్పుడు విజయవాడలో రోడ్ ఎక్కి అంతా చేసిన రూపాయి కూడా పెంచలేదు. తర్వాత ఏదో ఆయన గిఫ్ట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే ఉచిత ఇసుక ఇస్తానంటున్నారు ఈయన. మళ్ళీ అన్నా క్యాంటీన్లు అలాగే ఈయన చెప్పింది. అలాగే ఇది భూ హక్కు చట్టం రద్దు చేస్తాననేది కూడా కీలక హామీ. మరొకటి 15వ వచ్చి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన నీరు. ఇందులో ఓకే కుళాయి కనెక్షన్లు ఇది ఇవ్వచ్చు, కానీ ఉచిత ఇసుక వాలంటీర్లు గౌరవ వేతనం 10,000 సాధ్యం అవుద్దా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. చేసేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే 2.5 లక్షల మందే కదా, ఇప్పుడు ఎట్లాగా 5,000 ఇస్తున్నారు.